ఈ మధ్యన ఎక్కువగా బూతుల పురాణంలా మారుతుంది. సో, ఈ బూతుల పురాణం మార్చడానికి కొంతమంది కంకణం కట్టుకున్నట్టున్నారు. అలాంటి వ్యక్తిలో ఒక అమ్మాయి. సో, పూజ తను ఇన్‌స్టా చూస్తే కొంచెం నాకు వెరైటీగా అనిపించింది. సో, ఆలస్యం చేయకుండా మనకు తీసుకొచ్చేద్దామని తీసుకొచ్చేసా. బట్ నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో, ఎలాంటి కంటెంట్ ఎందుకు చేస్తారు? అసలు ఎవరి మీద కోపం? ఎవరి మీద కక్ష? సో, ఇవన్నీ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని ఆమెను తీసుకొచ్చేసేది. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. ఓకే. హాయ్ పూజిత గారు. హాయ్. ఎలా ఉన్నారు? యాహ్! ఫైన్. నువ్వెలా ఉన్నావు? సూపర్. అండ్ ఏదో సాంప్రదాయని అన్నట్టున్నారు ఇక్కడ. చాలా అలానే పద్ధతిగా. ఉంటాను నేను. ఆ! ఎందుకు రీల్స్‌లో కనిపించట్లేదా? రీల్స్‌లో అన్ని కనిపించట్లే. మీరు ఫోటోస్ పెడతారు ముందు. అవే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. సో, పూజ గారు ఎక్కడ ఏంటి ప్రాపరు? ఓన్ ప్రాపర్ వచ్చేసి శ్రీకాకుళం. బట్ నేను ఇక్కడికొచ్చి 14 ఇయర్స్ అయిపోతుంది. మన శ్రీకాకుళం. మన శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. ఓహ్! 14 ఇయర్స్ అయింది ఇక్కడికొచ్చి. యాహ్! సో, ఏంటంటే ఏం పర్పస్? పెళ్లి అని వచ్చేసారా? లేకపోతే జాబ్? మ్యారేజ్ అయింది. ఇక్కడికొచ్చేసా జాబ్ చేస్తున్నా. సో, జాబ్ చేసాక మ్యారేజ్ అయిందా? లేదు, మ్యారేజ్ అయ్యాకనే ఇక్కడికొచ్చేసా. మ్యారేజ్ అయిన 1 మంత్‌కి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నా జాబ్ చేసుకుంటూ. అండ్ ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 14 ఇయర్స్. 14 ఇయర్సా? యెస్. అసలు అలా కనిపించనందు. థ్యాంక్ యూ. సో, రైట్. అంటే హస్బెండ్ గారు ఏం చేస్తారు? అతను కూడా జాబ్ చేస్తాడు. ఫ్యాబ్రికేషన్. ఓకే. సో, ఓకేనా? బాగుందా ఫ్యామిలీ లైఫ్ అంతా? యాహ్! ఓకే. ఏ డిస్టర్బెన్స్? లేదు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ లేదు కానీ సోషల్ మీడియా ఫ్యామిలీలో బాగా డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. వాళ్ళు కూడా ఏం అనట్లేదు. లైక్ నేను ట్రోల్ చేస్తున్నాను, వాళ్ళు తిడుతున్నారు. నేనేం పట్టించుకోను, లైట్ తీసుకుంటా. అది ప్రాబ్లం అని నేను ఫేస్ చేయట్లేదు. సరే, ఓపెన్గా ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో, ఏంటి అంటే దేశాన్ని ఉద్ధరిస్తావా లేకపోతే ఉద్ధరించడానికి కోసం వచ్చావా? ఉద్ధరించడం అంటే అలా అని నేను అనుకోవట్లేదు. బట్ ఆడవాళ్ళు అయి ఉండి అలా చేయడం అనేది నాకు నచ్చట్లేదు. నేను కూడా ఒక అమ్మాయినే కదా. సో ఎందుకు అవి చూసేటప్పుడు నాకు కోపం వస్తుంది. అందరూ నాలాగే రియాక్ట్ అవ్వాలని లేదు. నేను రియాక్ట్ అవుతున్నా. వాళ్ళు చేసేది నచ్చట్లేదు, అడుగుతున్నా. ఏమో 1% అయినా మారుతారేమో. అంటే కొంతమంది అంటారు కదా, నేను చేసేది నచ్చకపోతే నువ్వు చూడకు అంటావు. నువ్వు కూడా ఒక రీల్లో చెప్పావు, నేను చేసిన కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకురా బాయ్, ఎవరు నేను చూడమని అంటావు. సో, వాళ్ళు చేసే కంటెంట్ నచ్చకపోతే నువ్వు చూడకు. నువ్వెందుకు అవన్నీ మళ్ళీ ఇప్పుడు ట్రోల్? వాళ్ళకి వల్గర్గా చేయడం అనేది ఇష్టం, వాళ్ళని ట్రోల్ చేయడం అనేది నా ఇష్టం. అదే ఇది నా కంటెంట్, ఇది నా రీలు. నేను వాళ్ళని అలానే ట్రోల్ చేస్తా. వాళ్ళ ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది. అంటే ట్రోల్ చేస్తాను అంటే ఇప్పుడు మనం నీట్గా ఉండి వాళ్ళకి నీతులు చెప్తే వింటారు. అంటే నేనేమైనా బరితెగించినట్టు కనిపిస్తున్నానా? నీ వీడియోలు అలాగే ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి? అన్ని బూతుల పురాణంలాగే ఉంది. బూతుల పురాణం ఎలా ఉంది? వాళ్ళు చేసేదానికి ఇది కరెక్ట్ కాదమ్మా, తప్పు అని చెప్తున్నా. ఈ రోజుల్లో ఇది కరెక్ట్ కాదమ్మా మీరు చేసేది, అమ్మ బొమ్మ అంటే ఆడ దేకడు కదా. సో అలా అని వాళ్ళకి కొద్దిగా కౌంటర్ వేసేటట్టు గింజని తిట్టాల్సి వస్తుంది. మరి తప్పదు అది. నేనంటుంది అదే. ఇప్పుడు వాళ్ళు ఏదో చూపిస్తూ లేదా ఏదో సమ్ ఎక్స్ వీడియోస్ అయితే చేస్తున్నారు. ఓకే. దానికి మీరు వెంటనే కౌంటర్ ఏంటంటే మీరు చెప్పే విధంలో చెప్తే బాగున్నేమో కదా. ఇప్పుడు ఒక చెడు ఉంది. ఒక అమ్మాయి వల్గర్గా వీడియో చేసింది. ఇలా చేయకండి అమ్మా, పిల్లలు చూస్తారు, సోషల్ మీడియాలో అందరు చూస్తారు కదా, ఇది కరెక్ట్ కాదంటే అది పట్టించుకోదు, లైట్ తీసుకుని వదిలేస్తుంది. నేను తిట్టాను అనుకో, మళ్ళీ మళ్ళీ తిట్టుకుంటూ చేశాను అనుకో, ఇది ఎవరితో బాబు ఏది చేసినా సరే ట్రోల్ చేస్తుందని ఏమి భయపడతారేమో, నేను ఏదైనా చేస్తే ఇది మళ్ళీ ట్రోల్ చేస్తుందని తిడతాదేమో అని భయపడతారేమో అని నేను ఈ వేలో ఆలోచిస్తున్నా. ఈ రోజుల్లో అంతే కదా, మంచి ఎప్పుడు పోదు, చెడే పోతుంది. నాకు తెలిసి ఈ మధ్య తగ్గారనిపిస్తుంది. ఎందుకంటే మెసేజ్లు చేస్తున్నారు కదా. మంచి వీడియోలు కూడా చేయడం మానేసినట్టున్నావు నువ్వు కూడా. ఎందుకు, నా ఫాలోవర్స్ కోసం మంచి కూడా చేస్తున్నా కదా మధ్య మధ్యలో. అంటే కంటెంట్, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటేనే ఆడియన్స్లోకి వెళ్తాం, సో రీచ్ అవుతుందని వెళ్ళావా? రీచ్ కోసం అయితే నేను ఆలోచించలేదు. నేను అందరిలానే నార్మల్ రీల్స్ చేసేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్ లో. సో ఈ మధ్య ఏంటంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు ఈ ట్రోలింగ్, ఈ బూతులు, ఎక్స్పోజింగ్ తప్ప వేరే కనిపించట్లేదు. నువ్వు థింక్ చేస్తావా? నీకు అనిపిస్తుందా కొద్దిగా ఒకప్పుడు ఇలా ఉండేదా? ఏమో అంటే కొంతమందికి కొన్ని సజెస్ట్ చేస్తుందేమో, మేము ఆ టైప్ ఆఫ్ చూడట్లేదు అంటే నేను అదే చూస్తాను అనుకుంటున్నావా ఏంటి? ఆ టైప్లోనే చూస్తున్నట్టు నీకే వస్తాయి అవన్నీ కూడా. కాదు, అంటే ఇప్పుడు నేను కంటెంట్ ఎంచుకున్నా, ట్రోల్ స్టార్ట్ చేసా, సో నాకు ట్రోల్ వస్తున్నాయి. ఇప్పుడు నువ్వు వంటల కోసం చూడు, ఒక్క లైక్ ఇయ్యు, అవే వస్తాయి వాటికి సంబంధించి. సో ఏంటంటే స్టార్టింగ్ లో అందరూ మంచిగానే చేసేవాళ్ళు. నేను 7-8 months నుండి గమనిస్తున్నాను, చాలా వల్గర్గా చేస్తున్నారు ఆడవాళ్ళం అన్న సంగతి మర్చిపోయి. అసలు ఒక అబ్బాయి అయినా సరే ఒక బూతు మాట మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాడు ముందు వెనక. కానీ మనోళ్ళు అలా కాదు, మాకు ఫస్ట్ లైక్స్ రావాలి, ఫాలోవర్స్ రావాలి, దానికోసం మేము ఏమైనా చేస్తాం. శీలాన్ని కూడా అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు. అట్లున్నారు ఇప్పుడు ఆడజాతి. సో నాకెందుకో ఈ మధ్య అవి చూస్తుంటే ఇవే ఎందుకు వస్తున్నాయి, అసలు వీళ్ళు మర్చిపోతున్నారా మేము ఆడవాళ్ళం అన్న సంగతి అని. ఎందుకు ఒక వీడియో నేను రియాక్ట్ అయ్యా, అది 2 million పోయింది.
సో నేను అప్పుడు అనుకున్నా అదేంటి అంటే మంచికి రోజులు లేవు ఈ రోజుల్లో, ఈ భూత పురాణమే ప్రజలకు కూడా నచ్చుతుందేమో, సరే దీని సంగతి చూద్దామని ఒక 2-3 ట్రోల్ వేసి అట్లానే పోతున్నాయి వ్యూస్ కూడా మిలియన్స్ లో. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నువ్వు ఫేమస్ అవ్వడం కోసమే చేస్తున్నావని అన్నారు. సో నా ఫేమస్ వచ్చింది, నా ఫేమస్ పక్కన పెట్టినా సరే నేను చెప్పేదాంట్లో అర్థం ఉంది కదా, మీరు ఇలా చేయడం తప్పు, ఇది సోషల్ మీడియా, చిన్న పిల్లలు చూస్తారు, మన పేరెంట్స్ చూస్తారు, ఆడవాళ్ళ ఇంటి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నేను చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది కదా. సో అందులో తప్పేముంది నేను ట్రోల్ చేస్తే? స్టార్టింగ్ మీరు ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్ సింపుల్ రీల్స్ ఏవో చేశారంట కదా మీరు? అంతకుముందు అందులోనే రీల్స్ చేసేదాన్ని. చేసేదాను, పెద్ద రీచ్ కూడా లేదు, రీచ్ లేదు, ఎవరికి తెలియదు నువ్వెవరో కూడా. ఆ ట్రోలింగ్ వల్ల ఈ రోజు నేను నీ ముందు కూర్చున్నా. సో అంటే ఏందని గొప్పగా చెప్పుకుంటాను అనమాట, చేసిన తప్పును కూడా గొప్పగా తప్పు చెప్పుకుంటాను. అని ఎలా అంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే నీకు తప్పు కనిపిస్తుంది అందులో, వాళ్ళు చేసేది రైటా మరి? వాళ్ళు చేసింది ఇప్పుడు ఒక సినిమాలో ఉందన్నమాట, ఏదో ఎక్కడో పెంటని తీసుకొచ్చి మీడియాలో పెట్టినట్టు నువ్వు ఎక్కడో దాన్ని తీసుకొచ్చి అంటే చూడని వాళ్ళకి సరే కూడా నేను ఈ చూపిస్తావు. పాయింట్ అడుగుతాను ఒకసారి చెప్పు. మంచిగా డైలాగులు కానీ మంచిగా డాన్స్ చేస్తే వాళ్ళకి అసలు ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ లేవు, ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెడతారు చూడు, బాత్రూమ్ లో బట్టలు దుక్కుంటా, నేను ఇప్పుడే తిన్నాను ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారు, నాకు కడుపు కావాలి, ఎవరైనా చేస్తారా, ఖాళీగా ఉంటే నాతో చాటింగ్ చేస్తారంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి ఫాలోవర్స్ లైక్స్ వ్యూస్ ఉన్నాయి, మంచి పద్ధతిగా చేసే వాళ్ళకి ఏం లేవు. అంటే వీళ్ళు ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు? మనోలే కదా. చెప్పింది అర్థమైందా? మంచిగా చేసే వాళ్ళకి లైక్స్ లేవు, ఫాలోవర్స్ లేరు, వ్యూస్ లేదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి ఎక్స్పోజింగ్ చేసిన వాళ్ళకి చాలా ఫేమ్ చేస్తున్నారు. ఆ ఫేమ్ చేసిన వాళ్ళు ఎవరు? మన పబ్లికే. అంటే ఈ పబ్లిక్ ఇవి నచ్చుతున్నాయా? అంటే ఆ ఫేమ్ చేయడం అంటే వాళ్ళు చూస్తున్నారు. చాలా మంది నా కామెంట్స్ ఏమని పెడుతున్నారు, అసలు ఈ దరిద్రాలు మాకు రావట్లేదు కానీ మీ వల్లే మేము చూస్తున్నామని అంటున్నారు. అది నేను విన్నా, అది కూడా. సో మరి వాళ్ళు అంత ఫేమ్ లోకి వచ్చారంటే దానికి కారణం పబ్లికే కదా, ఈ పబ్లికే కదా వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చింది. అప్పుడు ఎవరికి కళ్ళు కనిపించట్లేదా? నేను ట్రోల్ చేస్తేనే కనిపిస్తుందా వాళ్ళకి? చెప్పు మరి. అంటే అప్పటి వరకు అది ఎక్కడ మాకు కూడా కనిపించలేదు, కనిపించకుండానే వాళ్ళు అంత ఫేమ్ లో ఉన్నారా? ఒక్కొక్క దానికి 100K 130K వ్యూస్ ఉన్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు అంటే అంతమంది ఫేమ్ చేయడం వల్లే కదా. ఇప్పుడు ఒక మాట, మనకి యూట్యూబ్లో లేకపోతే ఏదో గూగుల్లో వచ్చేవి అనమాట వీడియోలు, తెలుసు తెలీదు, ఏమో దరిద్రం ఉంటాయేమో నాకు తెలియదు. దరిద్ర వీడియోలు మీరు చేసిన కొన్ని వీడియోలు చూశారు కదా, ఆ దరిద్రాలుగా ఉంటాయి. సో ఈ వీడియోస్ ఏంటంటే అప్పుడు మిలియన్లో ఉంటాయి, ఓవరాల్గా మీకు మొత్తం చూస్తారనమాట. సో జనరల్గా ఒక మంచి సినిమా చేస్తే తక్కువ వ్యూస్ ఉంటాయి, దాన్ని ఎక్కువ చూస్తారా అని అడుగుతాను అనమాట. సో చూసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, అంత మాత్రం వాళ్ళు ఫేమ్ కాదు కదా, జస్ట్ వీళ్ళేదో ఆనందం కోసం చూస్తారు, ఆ చూడడం వరకే అనుకోవచ్చు కదా, వాళ్ళని ఫేమ్ చేసినారు అని అనుకోరు కదా. నాకు చాలా మంది అడుగుతున్నారు అసలు మాకు ఇలా రీల్స్ రావట్లేదు, మీ వల్ల అసలు పొద్దున్న లేచి దరిద్రాలే చూడాల్సి వస్తుంది మీ అకౌంట్లోనే. అంటే వాళ్ళ అకౌంట్లో మీరు చూడకుండానే వాళ్ళని అంత ఫేమ్ లోకి తీసుకొచ్చారా? ఇది కూడా పాయింటే కదా. అదే చెప్తున్నా కదా, ఆ ఫేమ్లోకి తీసుకొచ్చినవి ఏంటంటే ఒక మంచిగా రాలేదు కదా వాళ్ళు. ఇప్పుడు మీకు ఫాలోవర్స్ ఉన్నారు, మీ ఫాలోవర్స్ ఫస్ట్ నుండి మంచిగా మీరు కొన్ని వీడియోలు చూసా, మంచిగా రీల్స్ చేశారు, బాగున్నాయి. అంటే ట్రోల్ చేయకముందు, ట్రోల్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయంటే మీ వీడియోకి ముందు ఒక వీడియో పెడుతున్నారు అనమాట, ఆ వీడియో ఒక బట్టలు ఇప్పిందో లేకపోతే సమ్మెక్స్దో పెడుతున్నారు, దాని తర్వాత మీరు దానికి సొల్యూషన్ చెప్తున్నారు. సో దానివల్ల వాళ్ళు అందులోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో నేను ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, నా ఫాలోవర్స్కి తెలుసు నేను ట్రోలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక బూత్ వీడియో వచ్చి తర్వాత నేను వేసే కౌంటర్ కోసం ఎదురు చూస్తారు నా ఫాలోవర్స్, తను ఏం చెప్పిందని. సో కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళు ఆ లాస్ట్లో వచ్చి వీడియో చూడట్లేదు, ఈ స్టార్టింగ్ బూతులు చూసి అది నేనే అనుకుని ఎంత బ్యాడ్గా మెసేజ్లు పెడుతున్నారో, వాయిస్ మెసేజ్లు రిక్వెస్ట్ మొన్న ఓపెన్ చేసి చూస్తే అంత ఘోరంగా పెట్టున్నారు, అది నేను అనుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి కదా ఎవరైనా సరే, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి నేను వేసే కౌంటర్ విని అప్పుడు అది ఎస్ ఆర్ నో తను చెప్పింది రైటా కాదని. మీ ఫోటో ఉంటుంది, వాళ్ళు అలా కాదు, ఆ బూత్ నేనే అనేసి ఎంత నీచంగా తిడుతున్నారు నాకైతే అసలు. సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను ఒక మాట, నేను చేసే రీల్ మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి. సో దయచేసి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి, స్టార్టింగ్ చూసి అది నేనే అనుకోని మీరు చేస్తున్నారు. ఓకే, ఇది నా ఫాలోవర్స్ కి చెప్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.